తెలుగు సినిమా అనగానే కాస్త భయం ఉంటుంది, ఇది ఎలా చేస్తారు అని. కానీ సినిమా అయిపోయాక ఆ భయం పూర్తిగా పోయింది. ఇది రీమేక్ అన్న విషయాన్నే మన మైండ్ నుంచి తీసేసేలా కంప్లీట్ తెలుగు సినిమాగా తీర్చిదిద్దాడు డైరెక్టర్ సాజీవ్. డైరెక్టర్ పనితనం కష్టంగా కనిపిస్తుంది. అసలు కథను తెలుగు ప్రేక్షకులకు ఎలా చెప్పాలి అని ముందుకు వచ్చిన సృజన్య గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. తరుణ్ భాస్కర్ని ఇప్పటి వరకు తెలంగాణ యాసలో ఎక్కువ చూసాం మనం, కానీ ఇప్పుడు ఈ మూవీలో గోదావరి యాసలో చూడటం చాలా ఫ్రెష్గా, ఇది ఒక కొత్త ఫీల్గా అనిపిస్తుంది. ఈ గోదావరి యాసను భలే పట్టేశాడు ఆయన. నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఖచ్చితంగా ఆయన మూవీస్ కానీ ఆయన నటన చాలా బాగుంటుంది. అండ్ హీరోయిన్ ఈషా రెబ్బా ఇప్పటి వరకు ఏమి చేసిన అన్ని పాత్రలో ఇది ఒక ఎత్తైన పాత్ర అని చెప్పాలి. ఇది ఆమె కెరియర్లో ఇంకో మెట్టు. నిజ జీవితంలో చాలా మంది అమ్మాయిలు ఇలాంటి పాత్ర వల్ల, మగాళ్ళ వల్ల నలిగిపోతున్నారు. కోర్టు సీన్ అమ్మాయికి ఏం కావాలో చెప్పే ఆ మాటలు నిజంగా అదే అమ్మాయిలు కోరేది. ఆ సీన్ అయితే ప్రతి ఒక్కరి హార్ట్ ని తాకుతుంది. ఇక యాక్టర్స్ విషయానికి వస్తే బ్రహ్మాజీ గారు మామ మాట ముత్యాల మూట, ఆయన కనిపించే ప్రతి సీన్ థియేటర్ అంతా నవ్వులే. ఆ టైమింగ్, డైలాగ్ డెలివరీ పర్ఫెక్ట్ గా షూట్ అయింది. అలాగే మ్యూజిక్ చాలా ఫ్రెష్ గా ఉంది, కథకి తగ్గట్టుగా నేచురల్ గా ఫ్లో అవుతుంది. ఇలాంటి మ్యూజిక్ డైరెక్టర్ కి ఇండస్ట్రీలో ఇంకా చాలా మంచి జర్నీ ఉందని ఫీల్ అయితే వచ్చింది నాకు. మొత్తంగా ఓం శాంతి 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 ఒక హృదయాన్ని తాకే నేచురల్ తెలుగు అడాప్టేషన్. ఫ్యామిలీతో వెళ్ళి చూడదగిన సినిమా. మీరు చూసారా? ఎలా అనిపించింది కామెంట్లో చెప్పండి. కానీ ఈ మూవీని థియేటర్లో మిస్ చేయకండి. నా రేటింగ్ 5/3. వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి. థ్యాంక్ యూ.